వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రొఫెసర్ కోదండ రామ్కు, గతంలో తెలంగాణ జేఏసీ అధినేత కోదండ రామ్కు ఈ రోజున రేవంత్ రెడ్డి ఒక కీలక పదవి ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కోదండ రామ్కు సంబంధించి అనేక రకాల పుకార్లు అయితే తెర మీదకి వస్తున్నాయి, కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఆయనకి ఇవ్వబోయే పదవి గురించి. గతంలో మనం చూసినట్లయితే ఈ రోజున కోదండ రామ్ అత్యంత కీలకంగా తెలంగాణ ఉద్యమం, మల్దశ ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం కూడా అయ్యారు. ప్రత్యేకించి మనం చూసినట్లయితే 2009 పరిణామాల తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన క్రమంలో ఆ రోజు సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఆకాంక్షను వినిపించిన పరిస్థితి ఉంది. సో పొలిటికల్ పార్టీస్, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద కూడా అదే స్థాయిలో ప్రెషర్ ఉంది. ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇక్కడ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా తెలంగాణ వాయిస్ వినిపించక తప్పని పరిస్థితి ఆ రోజు ఉంది. టీడీపీ లాంటి పార్టీలను తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే సమయం అది. సో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న సందర్భం అది. అలాంటి సిచ్యువేషన్లో కోదండ రామ్ తెర మీదకి రావడం జరిగింది. అప్పటికే ప్రొఫెసర్గా, ఆయనకి సీనియర్ ప్రొఫెసర్గా, తెలంగాణలో ఒక మంచి సామాజికవేత్తగా కూడా పేరుంది. సో అలాంటి కోదండ రామ్ తెర మీదకి వచ్చున్నారు. ఆ రోజున ప్రొఫెసర్గా ఆయన్ని జేఏసీ ఏర్పాటు చేయడానికి కూడా ఆయన ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా అంగీకరించారు. అన్ని పార్టీలని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ రోజున పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. సో అన్ని పార్టీలని తెలంగాణ వాయిస్ వినిపించే విధంగా దానికి అధినేతగా, అధ్యక్షుడిగా కోదండ రామే ఉన్నారు ఆ రోజున. సో పలువురు నేతలంతా కూడా ఆ తర్వాత రోజుల్లో టీడీపీ లాంటి పార్టీలని బయటికి పంపించే ప్రయత్నం జరిగిన కేసీఆర్ సాహచర్యంతో, బట్ ఒక యాంగిల్లో మొత్తం అన్ని పార్టీలని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పొలిటికల్ లైన్ ఇవ్వడంలో తెలంగాణ ఉద్యమంలో నిజంగానే జేఏసీ కానీ కోదండ రామ్ కానీ కీలక పాత్రే పోషించారు. అనేక సార్లు అటు సకల జన సమ్మె మొదలుకొని అనేక ఇష్యూస్లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటనలో జేఏసీ కీలక భాగస్వామ్యం కూడా అయ్యింది. సో దీని ఫలితంగానే మనం చూసినట్లయితే తెలంగాణ సిద్ధించింది. అనేక మంది స్టూడెంట్స్ ఆత్మ బలిదానం కానీ, అనేక మంది జనం రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ వాదం వినిపించిన తీరు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచింది. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తెచ్చిన జాతిపితగా తాను ఎక్స్పోజ్ చేసుకుంటూ కేసీఆర్ సీఎం అయి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం. అప్పటిదాకా కోదండ రామ్ని ఆ స్థాయిలో నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చారు కేసీఆర్ అనుకో తెలంగాణ ఉద్యమంలో. వన్స్ తాను సీఎం అయిన తర్వాత కోదండ రామ్కి అప్పట్లో కీలక బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగినా, బట్ కేసీఆర్ మాత్రం ఆయన పక్కనే పెట్టారు. పూర్తి స్థాయిలో దూరం చేసే ప్రయత్నం అయితే చేశారు. కోదండ రామ్కి ఎక్కడ తెలంగాణ తెచ్చిన క్రెడిట్ దక్కనివ్వకుండా కేసీఆర్ సక్సెస్ఫుల్గా ఆయన సైడ్ చేసే ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక దేశపతి శ్రీనివాసో, ఒక అల్లం నారాయణ లాంటి వాళ్ళకో, అదే ఓ రసమయ్య బాలకృష్ణ లాంటి వాళ్ళకో కేసీఆర్ కీలక పదవులు కట్టబెట్టినా, బట్ కోదండ రామ్ను మాత్రం పక్కన పెడుతూనే వచ్చారు దూరంగా. సో ఆ తర్వాత మనం చూస్తే 2019లో అయినా ఆయనకి ప్రయారిటీ దక్కుతుందేమో అని కూడా అందరూ భావించారు. బట్ ఆ దిశగా కూడా కేసీఆర్ ఎఫర్ట్ పెట్టలేదు. అయితే 2019 ఎన్నికల్లో కోదండ రామ్ తన పార్టీ తరపున కొన్ని టికెట్లు ఇచ్చి పోటీ కూడా చేయడం జరిగింది. ఆ హడావిడి కూడా చేశారు ఆయన. బట్ పొలిటికల్గా అంతగా అప్లిఫ్ట్ కాలేకపోయారు ఆయన ఎజెండా వేరైంది అప్పటికే. సో అలా కోదండ రామ్ మాత్రం పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో అంత కీ రోల్ ప్లే చేసిన కోదండ రామ్ లాంటి ఒక ప్రొఫెసర్కు నిజంగానే అన్యాయం జరిగిందన్న ప్రచారం ఉంది. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చిందో, మొన్నటి ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ప్రచారం వచ్చిందో, అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కోదండ రామ్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అనేక వేదికల మీద కోదండ రామ్తో కలిసి కూర్చున్నారు. కోదండ రామ్, నాగేశ్వర్ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వచ్చారు. సో అలా అనేక రకాలుగా కోదండ రామ్ని రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నారు. ముందుగానే కూడా ఆయన ఏదైతే అమరవీరుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కోదండ రామ్ను ఉంచుతామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే ఒక కీలక ప్రకటన కూడా చేస్తున్నారు. సో అప్పటి నుంచి అదే స్థాయిలో కోదండ రామ్ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి కూడా మద్దతు ఇస్తూ వచ్చారు. సో ఈ రోజున చూసినట్లయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాను ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ఈ రోజున కోదండ రామ్కు ఎమ్మెల్సీ పదవిని కేటాయిస్తారనే ప్రచారం ఉంది. అయితే ఒక దశలో ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఎంపీగా పంపుతారని చర్చ ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి అవసరమైతే ఆయన్ని ఇంకొక నామినేటెడ్ కీలక పోస్టు కూడా ఇవ్వబోతున్నారు. అమరవీరుల సంస్మరణకు సంబంధించి ఒక నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వబోతున్నారని చర్చ అయితే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కోదండ రామ్ని హక్కును చేర్చుకుని ఆయనకు ఒక పదవిని కట్టబెడతాం అనేది మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సమాజాన్ని గౌరవించడమే అని కూడా రేవంత్ రెడ్డి అభిమానులు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లెట్స్ సీ నిజంగా కోదండ రామ్కి ఏ పదవి విషయంలో ఎవరైతే రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇంకొన్ని రోజుల్లోనే స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.